ఇక తర్వాత మనం నేర్చుకోవలసినది శృతి. వేదమునే శృతి అని పిలుచుట మన సాంప్రదాయం. ఇక సాధారణ అర్థమున పాటకు ఆధారముగా ఉంచుకొని ధ్వని. తంబూర యందు ఈ ధ్వనిని తంత్రులపై స్థాపన చేసి గానం ఆరంభిస్తారు. సంగీత పరిభాషలో శృతి అనగా భిన్న పౌనః పుణ్యములు కల ధ్వని. మాత్రాకాలమున చెవికి వినపడు శ్రావ్యమైన మొదటి ధ్వని శృతి. స్వరమునకు కారణమైనది స్వరావయవము శృతి. శృతి అవ్యక్తమైనది. స్వరము లయందు అంతర్గర్భితమై గమకము నందు అభివ్యక్తమగును. లక్షణవేత్తలు ఇట్టి శృతులు స్థాయి యందు 22గా తెలుపును. నాదము ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండక అతిమంద్రముగాను అత్యుచ్చముగాను వర్తిల్లుచుండును. భరతాదులు స్థాయి యందు 22 సూక్ష్మ శృతులను ధ్రువవీణ చలవీణలచే నిరూపించిరి. స్థాయిలు మూడింటను చేరి 22 26 అగుచున్నవి. షడ్జ పంచమ షడ్య మధ్యమ భావాల వల్లను ఏర్పడును. 22 శృతులు గమక రూపమున స్వరములకు అనుసంధించుచు ప్రయోగం చేయుట సునిశ్చితమైన గ్రహణ శక్తిచే లభించును. కొన్ని రాగములు ఒకే స్వరమును వాడినా అందు ప్రయోగించే శృతి వివరముచే రాగత్వము కలిగి రాగము ప్రత్యేకముగా గుర్తింపగలుగుచున్నాము. మన సంగీతమందు ఒక స్థాయిలో శృతులు పూర్ణ న్యూన ప్రమాణాలు 3 అంతరములు కలిగి ఉన్నవి. కాలాంతరమున సంప్రదాయములలో షడ్జ పంచమములు ప్రకృతులు నిశ్చలము కదలనివిగా నిర్ణయించబడి మిగిలిన రిషభ గాంధార మధ్యమ దైవత నిషాదములు 4 శృతులను పంచుకొనినవి. స ప రెండో స్థాయి, రి గ మ ద ని 5x4 20 మొత్తం 22గా ఎంచబడినవి. మన భారతీయ సంగీతము గమక సంబంధము శృతి అన్వయముచే జస్ట్ ఇంటోనేషన్ రాగ సంప్రదాయ పద్ధతిగా చలామణి అగుచున్నది. దీనికి భిన్నమైనది ఈక్వల్ టెంపర్మెంట్. ఇది పశ్చిమ దేశములందు ప్రచారంలో ఉన్నది. లక్ష్య లక్షణములలో శృతుల పరమైన అనేక మతాంతరములున్నవి. లక్ష్య లక్షణ సంపన్నులు ఒక చోట కూర్చొని శృతుల ఐక్యత ప్రయోగ రూఢిని సాధించవలసి ఉన్నది. అంతవరకు అందుబాటులో ఉన్న విషయములే ప్రకటితమలవుచుండును. పరీక్షకు నిలిచినను నిలవకున్నను సాంప్రదాయమై స్థిరమునందును.